భారతదేశంలో బాలల అక్రమ రవాణా, వాణిజ్య లైంగిక దోపిడీ ఒక తీవ్రమైన ఆందోళన కలిగించే వాస్తవికత అని భారత సుప్రీంకోర్టు ఇటీవల ఒక బలమైన వ్యాఖ్య చేసింది. ఈ మాటతోనే మనం ఈరోజు మన చర్చను మొదలు పెడదాం. అవును, చాలా బలమైన మాట అది. ఈరోజు మనం భారతదేశంలో బాలల అక్రమ రవాణా అనే చాలా క్లిష్టమైన, బాధాకరమైన సమస్య లోతుల్లోకి వెళ్తున్నాం. సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన కొన్ని కొత్త మార్గదర్శకాలు ఈ సమస్యను చూసే దృక్పథాన్నే మార్చేలా ఉన్నాయి. మన దగ్గర ఈ కోర్టు మార్గదర్శకాలు, ప్రస్తుత చట్టాలు, నిపుణుల సిఫార్సులపై కొన్ని పత్రాలున్నాయి. వీటి ఆధారంగా ఈ కొత్త మార్పులు క్షేత్రస్థాయిలో బాధితుల జీవితాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయి, అసలు ఈ మార్గదర్శకాలు ఎందుకు అవసరమయ్యాయి అనే విషయాలను విడమరిచి చూద్దాం. తప్పకుండా. సరే, మొదటగా నన్ను అత్యంత ఎక్కువగా ఆకట్టుకున్న మార్గదర్శకంతో ప్రారంభిద్దాం. అక్రమ రవాణాకు గురి అయిన పిల్లలను నేరంలో సహచరులుగా అంటే అకంప్లీస్గా కాకుండా గాయపడిన సాక్షిగా అంటే ఇంజూర్డ్ విట్నెస్గా చూడాలని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అవును, మార్పు కాదు, ఇది మొత్తం దృక్పథంలో వచ్చిన మార్పు. గాయపడిన సాక్షిగా పరిగణించడం వల్ల ఆ పిల్లల వాంగ్మూలానికి చట్టపరంగా విపరీతమైన బలం చేకూరుతుంది. అంటే ఎలా? అంటే గతంలో చాలా కేసుల్లో నిందితుల తరఫున న్యాయవాదులు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వచ్చింది లేదా ఆ అబ్బాయికి కూడా ఇందులో వాటా ఉంది అని వాదించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేసేవారు. ఓహ్, అంటే బాధితులనే నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగేదన్నమాట. అవును, సరిగ్గా అదే. కాని ఈ మార్గదర్శకంతో కోర్టు ఆ వాదనకు తలుపులు మూసేసింది. పిల్లలు అనుభవించిన మానసిక, శారీరక గాయాన్ని గుర్తించి వారిని బాధితులుగా చూడాలే తప్ప వారి ప్రమేయాన్ని ప్రశ్నించకూడదని స్పష్టం చేసింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాధితురాలి వాంగ్మూలం గనక స్థిరంగా, నమ్మశక్యంగా ఉంటే వేరే ఏ సాక్ష్యం లేకపోయినా కేవలం వాళ్ల మాట ఆధారంగానా? అవును, కేవలం వారి మాట ఆధారంగానే నిందితులకు శిక్ష విధించవచ్చని కోర్టు చెప్పింది. ఇది బాధితులకు కోర్టులో నిలబడటానికి ఎంతో ధైర్యాన్ని, భరోసాన్ని ఇస్తోంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ లాంటిదే. దీనికి కొనసాగింపుగా మరో ముఖ్యమైన విషయం కూడా కోర్టు చెప్పింది. ఆ వైరుధ్యాల గురించా? అవును, బాధితుల వాంగ్మూలంలో చిన్న చిన్న వైరుధ్యాలు ఉంటే వాటిని పట్టుకుని మొత్తం వాంగ్మూలాన్ని కొట్టిపారేయకూడదని హెచ్చరించింది. ఇది కూడా చాలా ముఖ్యమనిపిస్తోంది. ఎందుకంటే వారు చెప్పే కథలో చిన్న తేడాలు ఎందుకొస్తాయి? దీని వెనుక ఉన్నది సైకాలజీ. అక్రమ రవాణా అనేది ఒక భయంకరమైన అనుభవం. బాధితులు తీవ్రమైన మానసిక గాయం అంటే ట్రామా, భయం, అవమానం, గందరగోళం ఇలాంటివన్నీ అనుభవిస్తారు. అలాంటి స్థితిలో ఉన్నవారి జ్ఞాపకాలు ఒక సినిమా రీల్లాగా క్రమపద్ధతిలో ఉండవు. అవి ముక్కలైపోయిన అద్దంలా చెల్లాచెదురుగా ఉంటాయి. అంటే ఒక కంప్యూటర్ ఫైల్ కరప్ట్ అవడం లాంటిది కాదు, ముక్కలైన అద్దం లాంటిది. అన్ని ముక్కలు అక్కడే ఉన్నా వాటిని సరిగ్గా అతికించడం కష్టం. ఆ గాయం వారి జ్ఞాపకశక్తిపై చూపే ప్రభావం అటువంటిదా? చాలా చక్కగా చెప్పారు. అదే సరైన పోలిక. వాళ్ళని రక్షించిన వెంటనే ఫలానా తేదీనా, ఫలానా సమయంలో ఏం జరిగిందో ఖచ్చితంగా చెప్పమని అడగడం అవాస్తవికం. వాళ్ళు చెప్పే విషయాల్లో చిన్న చిన్న తేడాలు రావచ్చు. అందుకే కోర్టులు సున్నితత్వంతో ఉండాలని చెప్పిందా? అవును, సున్నితత్వంతో, వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని చెప్పింది. బాధితులను అనుమానంగా చూడకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలనేది దీని సారాంశం. అవును, ఇది బాధితురాలు వెంటనే ఎందుకు అరవలేదు, ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించలేదు వంటి పక్షపాతపూరిత ప్రశ్నలకు కూడా సమాధానమిస్తోంది. సమాజంలో చాలామంది ఇలా ఆలోచిస్తారు. కరెక్ట్. కోర్టు ఈ ఆలోచనా ధోరణిని కూడా సవాల్ చేసినట్లు అనిపిస్తోంది. చెమే బెదిరింపులు, భయంతో వారు మౌనంగా ఉండిపోతారు. అలాంటి వారిని నువ్వెందుకు ప్రతిఘటించలేదు అని అడగడమంటే వారి నిస్సహాయతను ఎగతాళి చేయడమే. కోర్టు ఈ మార్గదర్శకాల ద్వారా న్యాయ వ్యవస్థకు, సమాజానికి కూడా ఒక బలమైన సందేశం పంపింది. బాధితుల సామాజిక ఆర్థిక బలహీనతలను కూడా పరిగణనలోకి తీసుకోండి అని. అవును, వారు అనుభవించిన ఆ గాయాన్ని, నిస్సహాయతను అర్థం చేసుకుంటే అసలు ఈ సమస్య ఎంత పెద్దదో ఆలోచిస్తేనే భయమేస్తుంది. ఈ మార్గదర్శకాల ప్రాముఖ్యత ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఈ బాలల అక్రమ రవాణా సమస్య స్వరూపమేమిటి? గణాంకాలేం చెబుతున్నాయి? చట్టపరంగా చెప్పాలంటే, దోపిడీ ప్రయోజనం కోసం ఒక బిడ్డను బలవంతంగా, మోసపూరితంగా, అధికారాన్ని దుర్వినియోగం చేసి లేదా వారి బలహీనతను ఆసరగా తీసుకుని నియమించడం, రవాణా చేయడం లేదా స్వీకరించడం. దోపిడీ అంటే వాణిజ్య లైంగిక దోపిడీ, బలవంతపు కార్మికులు,
బానిసత్వం, భిక్షాటన, చివరికి అవయవాల తొలగింపు వరకు ఉంటుంది. ఓహ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే ఎన్సీఆర్బీ 2022 డేటా ప్రకారం ఆ ఒక్క సంవత్సరంలోనే 2878 మంది పిల్లలు అధికారికంగా అక్రమ రవాణాకు గురయ్యారు. 2878. ఇది అధికారిక లెక్క మాత్రమే, కానీ అసలు సమస్య ఇంతకంటే చాలా పెద్దదిగా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇది మంచుకొండ యొక్క కొన మాత్రమే. అదే ఏడాది అంటే 2022లో 83,350 మంది పిల్లలు తప్పిపోయారని నివేదికలు చెబుతున్నాయి. 83,000? అవును, 83,350. ఈ తప్పిపోయిన పిల్లల్లో చాలామంది అక్రమ రవాణా ముఠాల చేతిలో చిక్కుకునే ప్రమాదముంది. ఈ సంఖ్యలు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఒక చిన్నపాటి పట్టణం జనాభా అంతా ఇంతమంది పిల్లలు ఎందుకు ఈ ముఠాల వలలో చిక్కుకుంటున్నారు? దీనికి మూల కారణాలేమిటి? ప్రధాన కారణాలు మనకు తెలిసినవే. తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం, కుటుంబ కలహాలు, మెరుగైన జీవితం కోసం వలసలు. ఈ పరిస్థితులు పిల్లలను చాలా బలహీనులుగా మారుస్తాయి. మరోవైపు డిమాండ్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కదా. అవును, నగరాల్లో చౌక కార్మికుల కోసం, గృహ సేవకులుగా, భిక్షాటన కోసం, వాణిజ్యపరమైన సెక్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ మరియు సప్లై మధ్య ఉన్న అంతరాన్ని అక్రమ రవాణాదారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మన దగ్గరున్న ఆధారాల్లో కొన్ని ఆధునిక కారణాలు కూడా ప్రస్తావించారు. అవి నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. క్విక్ కామర్స్ డెలివరీ యాప్ల పెరుగుదల కూడా దీనికొక కారణమనుంది. అవును, అంటే మనం 10 నిమిషాల్లో తెప్పించుకునే సరుకుల వెనుక ఇంత చీకటి కోణముందా? ఇది చాలా ఆందోళన కలిగించే కొత్త కోణం. వేగంగా డెలివరీలు చేయడానికి, నియంత్రణ లేని డార్క్ స్టోర్స్లో, సార్టింగ్ కేంద్రాలలో, ముఖ్యంగా రాత్రిపూట పనిచేయడానికి బాల కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. ఇది బయటకు కనిపించని దోపిడి. అవును, వ్యవస్థీకృత దోపిడీ. దీనికి తోడు టెక్నాలజీని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫార్ములను పిల్లలను గ్రూమింగ్ చేయడానికి, వారిని ఆకర్షించి నియమించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. దీన్నే వర్చువల్ రిక్రూట్మెంట్ మోడల్ అంటున్నారా? అవును, ఒక్క నిమిషం. అంటే నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్లో చూసే మోడల్ కావాలా లేదా సినిమాల్లో అవకాశం అనే ప్రకటన వెనుక ఇంత పెద్ద ప్రమాదం దాగి ఉండొచ్చా? ఇది చాలామంది యువతకు తెలియని విషయం కదా. కరెక్ట్. ఇన్స్టాగ్రామ్లో నకిలీ టాలెంట్ హంట్ ప్రొఫైల్ సృష్టించి మోడలింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తామని నమ్మించి, యువకులను ఆకర్షించి, వారిని వేరే నగరాలకు రప్పించి, చివరికి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇది టెక్నాలజీని ఉపయోగించి వేస్తున్న కొత్త రకం వల అన్నమాట. సమస్య చాలా పెద్దది. రోజురోజుకి కొత్త రూపాలు సంతరించుకుంటోంది. అయితే దీన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర అసలు చట్టాలు లేవా? మన చట్టపరమైన ఆయుధాలేమిటి? మనకు చాలా బలమైన చట్టాలున్నాయి. మన రాజ్యాంగమే దీనికి పునాది వేసింది. ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణాను, వెట్టి చాకిరిని నిషేధిస్తుంది. ఆర్టికల్ 21 జీవించే హక్కును, గౌరవాన్ని హామీ ఇస్తుంది. సరే, అవి ప్రాథమిక హక్కులు. మరి నిర్దిష్ట చట్టాలు? నిర్దిష్ట చట్టాల విషయానికొస్తే ఇటీవల వచ్చిన భారతీయ న్యాయ సంహిత BNS 2023లో అక్రమ రవాణాకు పాల్పడితే జీవిత ఖైదు వరకు కఠిన శిక్షలున్నాయి. అంతకు ముందు కూడా ఉన్నాయి కదా, ITPA, పాక్సో లాంటివి. ఉన్నాయి. అనైతిక అక్రమ రవాణా నివారణా చట్టం అంటే ITPA 1956 లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ పోక్సో చట్టం 2012 మరొకటి. పోక్సో చట్టం ప్రత్యేకంగా పిల్లల స్నేహపూర్వక విధానాలను, అంటే పిల్లలు భయపడకుండా వాంగ్మూలం ఇచ్చే వాతావరణం. అవును, అలాంటి వాతావరణాన్ని సృష్టించాలని చెబుతుంది. వీటితో పాటు వెట్టి చాకిరి నిర్మూలనా చట్టం, బాలకార్మిక చట్టం వంటివి కూడా ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. దశాబ్దాలుగా ఈ పోరాటం జరుగుతూనే ఉందన్నమాట. అవును, ఇది నిరంతర ప్రయత్నం. ఉదాహరణకు 1990లో విశాల్జీత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నివారణపై దృష్టి పెట్టాలని కోర్టు చెప్పింది. అలాగే 2011లో బచ్పన్ బచావో ఆందోళన్ కేసులో సర్కస్లలో పిల్లల ఉపాధిపై పూర్తి నిషేధం విధించింది. ఇవి చరిత్రాత్మక తీర్పులు. అవును, అంతేకాదు, ఇది కేవలం మన దేశ సమస్య కాదు, ప్రపంచ సమస్య. అందుకే భారతదేశం UN మరియు సార్క్ సమావేశాలలో తీసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉంది. ఇక్కడే నాకొక ప్రశ్న వస్తోంది. మనకు బలమైన చట్టాలున్నాయి, దశాబ్దాలుగా కోర్టు తీర్పులున్నాయి, ఇప్పుడు కొత్త మార్గదర్శకాలు కూడా వచ్చాయి. అయినా సమస్య ఎందుకు కొనసాగుతూనే ఉంది? అంటే శిక్షలు మాత్రమే సరిపోవా? ఇక్కడే అసలు విషయం ఉంది. శిక్ష అనేది నేరం జరిగాక తీసుకునే చర్య. కానీ
నిజమైన పరిష్కారం నేరం జరగక ముందే ఆపడంలో, అంటే నివారణలో ఉంది. మ్మ్. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అంటే ఎన్సీపీసీఆర్ కూడా ఇదే చెబుతుంది. దీనికోసం ఒక ఆచరణాత్మకమైన త్రిముఖ వ్యూహాన్ని సిఫార్సు చేస్తున్నారు. త్రిముఖ వ్యూహం అంటే అది క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తుంది? దాన్ని 3 స్థాయిల్లో విభజించారు. మొదటిది మూల ప్రాంతాలు, సోర్స్ ఏరియా, అంటే ఎక్కడి నుండైతే పిల్లలను ఎక్కువగా తరలిస్తున్నారో ఆ గ్రామాలు, ప్రాంతాలు. అక్కడ ఏం చేయాలి? అక్కడ ప్రమాదంలో ఉన్న కుటుంబాలను గుర్తించాలి. పేదరికం, కుటుంబ సమస్యలు, బడి మానేసిన పిల్లలు వంటి సూచికల ఆధారంగా ఒక మ్యాపింగ్ చేయాలి. ఆ గ్రామాల్లో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు అంటే వీసీపీసీస్ ఉంటాయి కదా, వాటి పాత్ర ఏమిటి? అసలు అవి నిజంగా పనిచేస్తాయా లేక కాగితాలకే పరిమితమా? మంచి ప్రశ్న. ఆ కమిటీలను బలోపేతం చేయడమే కీలకం. అందులో అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వాములుగా ఉండాలి. అంటే ఒక సామాజిక నిఘా వ్యవస్థలా పనిచేయాలన్నమాట. కరెక్ట్. వారు అప్రమత్తంగా ఉండి గ్రామంలోకి కొత్త వ్యక్తులు వస్తే లేదా ఎవరైనా పిల్లలను పనిపేరుతో తీసుకువెళ్తామని చెబితే వెంటనే స్పందించాలి. గ్రామం నుండి పిల్లల కదలికలను ట్రాక్ చేయడానికి రిజిస్టర్లను కూడా నిర్వహించాలి. సరే, ఇది మూల ప్రాంతాల్లో. ఇక రెండోది రవాణా ప్రాంతాలు, ట్రాన్సిట్ ఏరియా, అంటే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు. ఇక్కడ రైల్వే పోలీసులు అంటే జీఆర్పీఆర్పీ, ఇతర రవాణా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. రైల్వే స్టేషన్లో అంత రద్దీలో వేలాది మంది ప్రయాణికుల్లో ఒక బిడ్డను లేదా అనుమానాస్పద వ్యక్తిని ఎలా గుర్తుపట్టగలరు? అది ఆచరణలో సాధ్యమేనా? కష్టమే, కాని అసాధ్యం కాదు. శిక్షణలో భాగంగా ఒంటరిగా, భయంగా, ఏడుస్తూ కనిపించే పిల్లలను ఎలా గుర్తించాలి, వారి వెంట ఉన్న వ్యక్తుల ప్రవర్తనను ఎలా గమనించాలి, వారితో సున్నితంగా ఎలా మాట్లాడాలి అనే విషయాలు నేర్పిస్తారు. హెల్ప్లైన్ నంబర్లు కూడా బాగా ప్రచారం చేయాలి గదా? తప్పకుండా. ప్రతి రైల్వే స్టేషన్, బస్టాండ్లో చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098, ఎమర్జెన్సీ నంబర్ 112 స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. ఇక మూడవది గమ్యస్థాన ప్రాంతాలు, డెస్టినేషన్ ఏరియా. అంటే పిల్లలను తీసుకువచ్చి పనిలో పెట్టే నగరాలు, పట్టణాలు. వారి కథ అక్కడితో అయిపోదు కదా? అస్సలు కాదు. వారికి సరైన పునరావాసం, విద్య, మానసిక మద్దతు అందించి మళ్లీ సాధారణ జీవితంలోకి తీసుకురావడం చాలా ముఖ్యం. ఈ త్రిముఖ వ్యూహం చాలా సమగ్రంగా, ఆచరణయోగ్యంగా అనిపిస్తోంది. సరే, మన చర్చను ముగింపు దశకు తీసుకువద్దాం. ఈరోజు మనం చాలా కీలకమైన విషయాలను చర్చించాం. అవును. సుప్రీంకోర్టు కొత్త మార్గదర్శకాలు న్యాయ ప్రక్రియను బాధితుల కోణం నుండి చూసేలా ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా గాయపడిన సాక్షి అనే భావన, వారి మానసిక క్షోభను గుర్తించడం అనేది ఒక పెద్ద ముందడుగు. ఖచ్చితంగా. బలమైన చట్టాలు, సున్నితమైన కోర్టులు ఎంత అవసరమో నివారణ కూడా అంతే ముఖ్యం. పేదరికం వంటి మూల కారణాలను పరిష్కరించాలి. గ్రామస్థాయి నుండి సమాజంలో ప్రతి ఒక్కరూ నిగావేసి ఉంచాలి. అంటే ఇది అందరి బాధ్యత. అవును. ప్రభుత్వం, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ భయంకరమైన నేరాన్ని మనం నిర్మూలించగలం. ముగింపుగా మన శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నను వదిలి వెళ్తున్నాను. సోషల్ మీడియా, క్విక్ కామర్స్ యాప్ల వంటి సాంకేతికతను అక్రమ రవాణాదారులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ ఆధారాలు వివరిస్తున్నాయి. ఇదొక తీవ్రమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. సాంకేతికత మన జీవితంలోని ప్రతి అంశంలో మరింత విలీనమవుతున్న కొద్దీ సమాజం మరియు చట్టసభ సభ్యులు ఒక అడుగు ముందు ఎలా ఉండగలరు? కేవలం అక్రమ రవాణాదారులను పట్టుకోవడానికే కాకుండా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లు బలహీనులకు కొత్త వేట స్థలాలుగా మారకుండా నిరోధించడానికి మనం ఏం చేయాలి?